ఏప్రిల్ నెల ముగించుకుని కొత్త నెలలోకి అడుగుపెడుతున్నాం. ఈ క్రమంలో కొన్ని ఆర్థికపరమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. మే 1వ తారీఖు నుంచి 6 కీలకమైనటువంటి మనీ మార్పులు ఉన్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల నుంచి రైలు టికెట్ల వరకు మీపై అదనపు భారం పడే మార్పులను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ యొక్క 6 కొత్త మార్పులేంటి, మే నెల ప్రారంభం నుంచి అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్ ఏంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మే నెల ప్రారంభం నుంచే కొన్ని ఆర్థికపరమైన అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 1వ తేదీ నుంచి కొత్త మార్పులు అమలులోకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఛార్జీల నుంచి రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్ అప్డేషన్ వంటివి కూడా ఉన్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన క్రమంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. అలాగే కొన్ని బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్లు మే నెలలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఇలా మీపై అదనపు భారం పడే పలు కీలక అంశాలను ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకుంటే ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు. మే 1 నుంచి ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. వేరే బ్యాంక్ ఏటీఎం ఉపయోగించినప్పుడు 2 బ్యాంకుల మధ్య ఈ ఛార్జీలు ఉంటాయి. అలాగే ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల నుంచి రూ. 21 నుంచి రూ. 23కు పెంచారు. మెట్రో నగరాలలో 3 ట్రాన్సాక్షన్స్, అలాగే నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉంటాయి. వీటికి రూ. 23 అదనంగా ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కు చెల్లించాలి. ప్లస్ జీఎస్టీ కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో చూస్తే మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు వస్తున్నాయి. ఇకపై ఏసీ స్లీపర్ కోచ్ల్లో వెయిటింగ్ లిస్టులో టికెట్లను వ్యాలిడ్గా పరిగణించరు. ఆయా టికెట్లతో కేవలం జనరల్ బోగిల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. అలాగే టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ సమయం 2 రోజులకు తగ్గించారు. ఇక గ్యాస్ సిలిండర్కు సంబంధించిన ధర విషయం చూస్తే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను గత నెలలో రూ. 50 మేరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 550 ఉంది. ఇతర సబ్సిడీ సిలిండర్ ధరలు చూస్తే రూ. 853గా ఉన్నాయి. ప్రతి 15 నెలలకు ఒకసారి సిలిండర్ ధరలు సమీక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అయితే అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కానీ మే నెలలో ఈ మార్పులు జరగవచ్చు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు కూడా మనకు చేంజ్ కాబోతున్నాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లను మే 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు ఇకపై నెలవారీ వడ్డీ పొందుతారు. ప్రస్తుతం గరిష్టంగా 7% వడ్డీ ఇస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎఫ్డి వడ్డీ రేట్లను మార్చింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేస్ పాయింట్ల వడ్డీ కల్పిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫామ్ 1, ఐటీఆర్ ఫామ్ 4పై నోటిఫై చేసింది. వార్షిక ఆదాయం 50 లక్షల లోపు ఉన్న ట్యాక్స్ పేయర్లు ఇక ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. మిగతా ఫామ్స్ మే తొలి వారంలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 30వ తారీఖున ఐటీఆర్ ఫామ్స్ విడుదల చేసిన ఐటీ శాఖ పలు మార్పులు చేసింది. ఐటీఆర్ 1లో లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ ట్యాక్స్ను కూడా తీసుకువచ్చింది. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ ఉంటే ఐటీఆర్ ఫామ్ 1 వర్తిస్తుంది. ఇక ఒకే రాష్ట్రంలో బ్యాంకులు అయితే మనకు విలీనం చేయబోతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే ఆర్బీఐ పాలసీ భాగంగా మే 1 నుంచి పలు బ్యాంకులను విలీనం చేస్తుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. మొత్తంగా 11 రాష్ట్రాలలో 15 రీజనల్ రూరల్ బ్యాంకులను విలీనం చేస్తుంది. దీంతో ఆర్ఆర్బీల సంఖ్య 43 నుంచి 28కి తగ్గిపోతుంది. విలీనం జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
మే 1వ తారీఖు 2025 నుంచి ఈ కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రూఫ్తో సహా మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.